రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయం 17-18 వచనములు. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెనగల రాళ్లను తెప్పించిరి. ఈలాగున సొలొమోను పంపిన వారు గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచిరి. ఈ చదువుకున్న వచనములో 2 విషయాలు కనబడుచున్నాయి. ఒకటి ఏమిటంటే నరికిన మ్రానులు, రెండవది ఏమిటంటే మలిచిన రాళ్ళు. ఈ 2 ఏమిటి అనేదాన్ని చూస్తే సొలొమోను కట్టిన దేవాలయమునకు వాడబడినవి. సొలొమోను యెరూషలేములో ఇస్సాకును ఎక్కడైతే బలి అర్పించబోయారో మోరియా కొండ మీద చర్చి కట్టారు. యెరూషలేము దేవాలయము, దానికి పునాది ఎలా వేయబడిందంటే మలిచిన రాళ్లతో, నరికిన మ్రానులతో ఆ మందిరము పునాది వేయబడి కట్టబడింది. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన యేసునాథుడు తెలియచేసిన మాట ఏమిటంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని 3 రోజుల్లో కడతానన్నారు. ఈ దేవాలయం అంటే యేసు ప్రభువట దేవాలయం అయి ఉన్నారట. 2వ అధ్యాయము యోహాను సువార్త 19వ వచనములో చూస్తే యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని 3 దినములలో దానిని లేపుదునని. ఏం చేస్తాను? ఈ దేవాలయాన్ని 3 రోజులు అంటే నన్ను చంపండి, 3 రోజుల్లో మరలా తిరిగి లేస్తాను. అంటే యేసు ప్రభువారు దేవాలయమునకు పోల్చుకొనుచున్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవాలయం అంటే యేసు ప్రభువే. అందుకనే ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చూస్తే, దానిలో ఈ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారిని దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. యేసు ప్రభువే పరలోకములో దేవాలయం అట. పరలోకములో ఇట్లా మనము పిల్లర్స్ లేపుకునో లేకపోతే షర్ట్లు వేసుకునో ఇట్లా కాదు, అక్కడ గొర్రె పిల్లే దేవాలయం. యేసు ప్రభు వారు ఈ దేవాలయాన్ని పడగొట్టండి అంటే నేనే ఆలయం అన్నారు. గొర్రె పిల్లే ఆలయమైన ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. అలాగే యేసు వారి రక్తము చేత కొనబడిన సంఘము. బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. సంఘాన్ని దేవుడు ఎలాగూ సంపాదించుకున్నారట? రక్తముతో. నా రక్తముతో సంపాదించితి, నా రక్తముతో సంపాదించితి, నన్ను నీ ఆశగా కైకొను, నన్ను నీ ఆశగా కై. దేవుడు అంటున్నారు, నువ్వు నీరసపు వీక్నెస్ అనేది నీకు రానియొద్దు, బలహీనత రానియొద్దు. నీవు నా ఆశ అయి ఉన్నావు, నా రక్తముతో నిన్ను కొనుక్కున్నాను. నీవేమంటావు? ఈ మొబైల్ నేను కొనుక్కున్నాను, నా డబ్బుతో, నా కష్టముతో కొనుక్కున్నాను. ఈ బైబిల్ నేను కొనుక్కున్నాను. మీలో కొంతమంది కూలి పనికి వెళ్ళి డబ్బు తెచ్చుకుని బైబిల్ కొనుక్కుని బైబిల్ చదువుతున్నారు. నా కీర్తన పుస్తకం నేను కొనుక్కున్నాను, నా రక్తముతో నేను సంపాదించుకున్నాను. ఈ కొనుక్కున్న మనకి బైబిల్ పెట్టే పేరేమిటంటే, యేసు ఎలాగైతే దేవాలయం అయి ఉన్నారో ప్రభువారు. కొరింథీ మొదటి పత్రిక
3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని యొక్క వాక్యము చెప్పేది ఏమిటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఈరోజు దేవునికి ఆలయం ఎవరంటే మనమే దేవునికి ఆలయం. మనము చర్చి కట్టకపోయినా పర్లేదు, కానీ మనము చర్చిగా కట్టబడాలి. సొలొమోను ఆలయాన్ని కట్టాడు. రాజులు మొదటి గ్రంథములో 5వ అధ్యాయము 17-18 వచనాలు మనము చూస్తే, రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఇలాగున సొలొమోను పంపిన వారు గిబ్లీయులను హీరాము శిల్పకారులను రాళ్లను మలిచి మందిరమును కట్టుటకు రాళ్లను మలచి మందిరము కట్టుటకు రాళ్లను సిద్ధపరిచి మందిరము కట్టడానికి రాళ్లను సిద్ధం చేశారు. యెరూషలేము దేవాలయము కట్టడానికి 2000 సంవత్సరముల క్రితము యేసు ఈ లోకానికి వచ్చారు. సిలువ వేయబడి రక్తాన్ని చిందించారు. సిలువలో వేలాడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినము లేచారు, పరమునకు వెళ్ళారు, మరలా వస్తానన్నారు. మరలా ఎవరి కొరకు రాబోతున్నారంటే ఎవరైతే మందిరముగా కట్టబడ్డారో వారి కొరకు యేసు రాబోతున్నారు. అయితే ఆ సంఘం అనే మందిరాన్ని కట్టడానికి 2 రకాలైనవి కావాలి వస్తువులు. ఒకటి ఏమిటంటే నరికిన మ్రానులు లేకపోతే మందిరము కట్టడానికి వీలు కాదు. నరికిన మ్రానులు కావాలి. ఏంటి నరికినటువంటి మ్రానులు ఏమిటి? ఈవేళ మ్రానుల్ని నరికేస్తూ ఉంటారు. మనం ఒకటి నేర్చుకోవాలి. ఒక చెట్టు నరకబడుతుందంటే మనం 10 మొక్కలు నాటాలి. 10 మొక్కలు నాటితేనే ఒక చెట్టు కొట్టాలి. చెట్లు కాక లేకపోతే ముందు కాలంలో వర్షాలు ఉండవు. అందుకే ప్రభుత్వం మొక్కలు నాటేటువంటి రీతిలో శ్రద్ధ తీసుకుని మొక్కలు నాటాలి. సృష్టిలో ఈ మొక్కలు అనేవి చాలా ముఖ్యం. నరికిలంరా అంటే నరికేయటం అనేది ఒక విచారకరం. అయితే బైబిల్ గ్రంథంలో నరికిన మ్రానులంటే మనకుండే మ్రానుల్ని నరికేయటం కాదు. నరికిన మ్రానులంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనములో చూస్తే, వారి మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికందరికీ చెందును. 40వ వచనములో చూస్తే ఇంకాను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించి వినాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, ఇదే నరకబడుట. మనం సమాజంలో ఉన్నాము, సమాజంలోంచి వేరవ్వాలి. పాప లోకములో ఉన్నాం, ఈ లోకము నుంచి వేరవ్వాలి. అంటే ఈ లోకానికి ఎక్కడ ఏ లోకానికి వెళ్ళాలయ్యా అంటారు. ఈ లోకములోనే ఉంటాం, కానీ ఈ లోకం పాపలోకం, వ్యాధుల లోకం, చిక్కుల లోకం, అవస్థల లోకము, నిందల లోకము, అవమానముల లోకము, సాతాను సంచరించే లోకము. ఈ లోకము నుంచి వేరవ్వాలి. అదే నరకబడుట. ఈవేళ క్రీస్తును కలిగిన వారు లోకములోనే ఉంటున్నారు. లోకముతోని సంగము కూడా ఏకమాయెను, ఏమి చేతును
ఆలస్యమాయేను ఏమీ చేతును త్వరగా రాను నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. ఆరంభములో ఉన్నవారు ఎలాంటి వారు? నరికిన మ్రానులాంటి వాళ్ళు, అనగా లోకము నుంచి వేరైన వారు. మీలో చాలా మందికి ఆశ ఉంటుంది, అయ్యా నన్ను బట్టి మా ఊర్లో ఓ సంఘము కట్టబడాలి, నన్ను బట్టి మా వీధిలో అందరూ మారిపోవాలి, నా బంధువులకి నిజ దేవుడు తెలియలేదు, నా బంధువులు యేసు దగ్గరికి రాలేదు. నువ్వు ఏడుస్తావు, మాతో చెబుతూ చాలాసార్లు మీరు బాధపడుతూ ఉంటారు. మా ఊర్లో వాడికి యేసు ప్రభు అంటే తెలియదయ్యా. నీ ఆశ ఏమిటంటే వాళ్ళందరూ తెలుసుకోవాలి. వాళ్ళందరూ తెలుసుకోవాలంటే అక్కడ ఒక ఆలయముగా కట్టబడాలి, ఓ సంఘమే ఉండాలంటే నీవు నరికిన మ్రానువై ఉండాలి. నువ్వు లోకము నుంచి వేరవ్వాలి. అప్పుడు నీవు ఓ సాక్షిగా నీవు ఉండగలిగితే నిన్ను బట్టి ఆ ఊరిలో సంఘము కట్టబడుతుంది. నిన్ను బట్టి అనేక ఆత్మలు రక్షించబడతాయి. నిన్ను బట్టి అనేక మంది సిలువ దగ్గరికి వస్తారు. నరకబడినటువంటి మ్రాను వలె, అనగా నీ మనస్సు మార్చబడి లోకము నుంచి వేరవ్వాలి, మారు మనస్సు పొందాలి. ఇవాళ ప్రభువుని నమ్మిన వాడికి నమ్మని వాడికి తేడా లేకుండా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు అలాగే ఉంటారు. అది ఎంతవరకు సమంజసం? లోకముతో సంఘము కూడా అలాగ ఉండిపోతే కాదు. ఇక్కడ పేతురు గారు చెప్పారు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, లోకములో ఉన్న వారికి వేరై. లోకము నుంచి బయటికి రావాలి. నువ్వు లోకములో ఉండడం కాదు, లోకములో నుంచి క్రీస్తులోకి రావాలి. లోకములో నుంచి ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తావో ఈజీగా అక్కడ మందిరము కట్టబడుతుంది. మందిరము కట్టడానికి నీవొక నరికిన మ్రాను, అక్కడ లోకము నుంచి వేరైనటువంటి వ్యక్తివి. అలాంటి వాళ్ళు ముంబైలో ఉంటే అక్కడో సంఘం, అలాంటి ఓ కుటుంబం కలకత్తాలో ఉంటే అక్కడో సంఘం, చెన్నైలో ఉంటే అక్కడో సంఘం, ఎక్కడ ఉంటే అక్కడ సంఘం. మీరు అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ఈవేళ ఇక్కడ కూర్చున్నారు. రేపొద్దుట మీరు జాబులు చేస్తూ ఎక్కడెక్కడో జాబ్స్కి వెళ్తారు. మీరు ఢిల్లీకి జాబ్కి వెళ్తారు, చెన్నైకి వెళ్తారు, లేక అమెరికాకి వెళ్తారు, వేరే దేశానికి వెళ్తారు. వెళ్ళినటువంటి ఆ కాలంలో నిన్ను బట్టి అక్కడ ఒక మందిరం అంటే సంఘము కట్టబడాలి. దేవుని సంఘం. గోడలు కలిగిన ఇటుకలు కలిగిన చర్చి లేకపోయినా పర్లేదు, సంఘం కట్టబడాలి. మీరందరూ గదిలో ప్రార్థన చేసినా పర్లేదు. సంఘము తయారైతే ఎట్లాంటి వాళ్ళు? నరికిన మ్రానులాంటి సంఘం. ఈవేళ సంఘములో ఈ నరికిన మ్రానులు లేవు. సంఘములో ఇంకా మారు మనసు పొందలేదు కొంతమంది, ఇంకా వారి పాపాల్లో నుంచి బయటికి రాలేదు, ఇంకా వాళ్ళలో మార్పు లేదు. మార్పు లేని వారు కనుక ఆడ సంఘాలు కట్టబడటం కష్టం. కట్టబడినా కానీ ఆడలేగే ఉంటాయి. అవిశ్వాసులతో పునాదిస్తే అవిశ్వాసులే ఉంటారు, ఇంకేముంటుంది. భక్తిహీనులే పునాది అయితే భక్తిహీనులు సంఘమే వస్తుంది. అక్కడ భక్తుల సంఘం అయితే భక్తులు వస్తారు, నీతిమంతులైతే నీతిమంతులు వస్తారు, ప్రార్థనా పరులైతే ప్రార్థనా పరులు అవుతారు. అందుకే ఆరంభం, ఈ ఆరంభ కాలంలో చాలా ప్రార్థన. మీ అందరూ కూడా నరికిన మ్రానులుగా మార్చబడిపోతే రాబోయే వేల మంది లక్షల మందికి మీరు పునాది, మీరు ఆరంభికులు కావాలి. పునాది కరెక్ట్గా వేసేసుకుంటే చక్కగా అక్కడి నుంచి బిల్డింగ్ అంతా అయిపోద్ది. పునాది కరెక్ట్గా లేకపోతే ఎంత పిల్లర్స్ వేసి పైన స్లాబ్స్ వేసారు కానీ అన్ని వట్టివే. పునాది కరెక్ట్గా ఉండాలి. నరికిన మ్రానులు కావాలి. నరికిన మ్రానులు లాంటి వాడు కాకపోతే కష్టం. నేను ఈవేళ ప్రార్థన చేసుకున్నది అదే, ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా నరికిన మ్రానులుగా మార్చబడాలి. లోకము నుంచి వేరైన వాడు కావాలి. రెండవదిగా ఏమిటంటే మలిచిన రాళ్ళు. మీ ఇల్లు కడుతున్నారు, రాళ్ళు వచ్చి వేస్తారు, కానీ అక్కడ వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే రాళ్ళని మలుస్తారు. చక్కగా ఆ రాయి మీద సుత్తి తీసుకొని కొడతారు. రాయి కట్టేరు కదా, చక్క దాన్ని మలిచిన రాయితో దాన్ని కడతారు. రాయిని రోడ్డు పక్కన పొలంలో పడినప్పుడు దాని దారి వేరు, శిల్పికి దాన్ని చూపిస్తే తెచ్చి దాన్ని కొట్టిన తరువాత చాలా అందంగా దాన్ని తయారు చేస్తాడు. మలిచిన రాళ్ళు, చెక్కబడిన రాళ్ళు, ఎక్కడ దాన్ని కొట్టాలో అంత కొట్టి. అందుకనే బైబిల్ ఏం చెబుతుందంటే మనందరం రాళ్ళు మాట.
పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనం నుండి వ్రాయబడిన మాట మనము చూస్తే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన పనులు నడిపించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, ఆత్మ సంబంధమైన మీరు ఎలాంటి రాళ్ళు? సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే సజీవమైన రాళ్ళు. పేతురున్నాడు, రాయి లాంటి వాడు, ఇంకా మలచలేదు. బాప్తీసం పొందాడు కానీ ఇంకా రాయిని మలచలేదు. ఇంకా మలిచిన రాయి అయితే యేసు ఎవరో నేను ఎరుగను అని 3 మార్లు అబద్ధమాడు. తోమా గారు ఉన్నారు, మలిచిన రాయి అయితే ఆయన గాయాల్లో వేలు పెట్టి చూడాలండు. యేసు ప్రభు వారి శిష్యులు మలిచిన రాళ్ళైతే ఆయన సమాధిలోంచి లేచి దాన్ని చూడటానికి సమాధి చుట్టూ తిరుగుతారు ఆదివారం తెల్లవారుజాము. కానీ మలిచిన రాళ్ళు కాదు. వీళ్ళందరూ ఎప్పుడు మలిచిన రాళ్ళు అయ్యారంటే మేడ గదిలోకి వెళ్ళారు. ప్రార్థన చేస్తుండగా 10వ రోజున దేవుని శక్తి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్నారు. ఇల్లంతయు నిండెను. మరి అగ్ని జ్వాలన వంటి నాలుకలు విభాగింపబడి వానిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చారు. దేవుని అగ్ని వారిపైకి వచ్చి 120 మంది అపోస్తలులు మలిచిన రాళ్లుగా మారిపోయారు. ఆది క్రైస్తవ సంఘ కాలంలో మలిచిన రాళ్ళు ఉండేవి. ఈవేళ సంఘములో మలిచిన రాళ్ల లాంటి వారు కనబడము లేదు. రాళ్లే కనబడుతున్నాయి కానీ మలచలేదు. ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదు. పైనుండి వచ్చే శక్తిని పొందలేదు. 2వ బాప్తిస్మాన్ని పొందలేదు. మొదటి బాప్తిస్మం పొందారు, అదే నీళ్ల బాప్తిస్మం రక్షణ కొరకు. 2వ బాప్తిస్మం అగ్ని బాప్తిస్మం. యేసునాథుడు అన్నారు, పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి అన్నారు. పైనుండి శక్తి. ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, నువ్వు శక్తి పొందితే, పరిశుద్ధాత్మను పొందితే నీవు మలిచిన రాయివి. అలాగే కొన్ని శ్రమలు వస్తాయి నీ జీవితంలో. చాలామంది నాకెందుకు శ్రమ రావాలి, ప్రభువుని నమ్ముకున్న బిడ్డను నాకెందుకు రావాలి అంటే, నీకొచ్చిన శ్రమ నిన్ను మలిచిన రాయిగా నిన్ను మార్చింది. ఎలాంటి వాళ్ళైనా కానీ శ్రమ టైంలో వాళ్ళ గర్వమంతా పోద్ది. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఈ లోపలంతా శుభ్రంగా ఉంటుందంతా. అప్పుడే ప్రార్థనలకి జవాబు వస్తుంది. శ్రమ లేదనుకోండి, లోపలంతా కల్మషమే. ఇంటి పక్క వాడు కారు కొనుక్కుంటే వీళ్ళు చూసి బాధపడుతూ ఉంటారు, కల్మషం. అదే శ్రమ అనుకోండి, ఇవేముండవు. ఇంటి పక్క వాళ్ళు బాగుపడితే మంచిదే కదా అంటారు. కారణం ఏమిటంటే శ్రమ ఏం చేసింది? మలిచింది ఈ వ్యక్తిని. శ్రమ నిన్ను చక్కటి రీతిలోకి తీసుకెళ్తుంది, నీకు తర్పేదనిస్తుంది, నిన్ను చక్కగా మంచి రూపములోకి తెస్తుంది. శ్రమ వల్ల నీలో సొంత బుద్ధి, నీలో ఉన్నటువంటి స్వార్థం, నీలో ఉండే పాపం, నీలో ఉన్నవన్నీ అన్నీ తొలగిపోతాయి. కాలకుండానే మేలిమి యగునే కనకము కొలిమి యందు కాలిన మస్తు రాలిపోవును కలుగుని విలువకు కాంతి అలాగుననే ఈ లోకంబున మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడేటు కాగలడు. బైబిల్లో ప్రతి భక్తుని జీవితంలో శ్రమ ఉంది. ఎందుకు అంటే వారిని మలిచిన రాళ్లగా చేయటానికి. శ్రమ ప్రభు పాదాల దగ్గర తీసుకెళ్ళింది నిన్ను. శ్రమ బైబిల్ చదివించింది నీతో. శ్రమ దేవుని సన్నిధి చేయించింది. శ్రమ వాక్యాలు వినిపించింది. నరికిన మ్రానులు, మలిచిన రాళ్ళు ఈవేళ కావాలి. నీవెవరివి? నరికిన మ్రానువేనా? నీవు మలిచిన రాయివేనా? నరికిన మ్రాను ఎప్పుడవుతావు? మలిచిన రాయి ఎప్పుడవుతావు? యేసు వారికి నరికిన మ్రానులు కావాలి,
చెక్కబడిన రాళ్ళు కావాలి. అటువంటి వారి ద్వారానే దేవునికి ఇష్టమైనటువంటి సంఘము తయారవుతుంది అనే వాస్తవాన్ని గుర్తించాలి. మీ అందరికీ తెలియచేస్తూ ఈవేళ మీరు బలంగా ప్రార్థన చేయండి. తండ్రి, నేను ఒక నరికిన మ్రానవ్వాలయ్యా. ఎంతకాలం అయింది వేరలు లేదు. నేను మా వీధిలో ఎలాగున్నారో వాళ్ళలాగే నేను ఉన్నాను, అందరిలాగే ఉన్నాను, కానీ ప్రత్యేకంగా లేను. నరికిన మ్రాను కాదు, ఈ రోజు నుంచి నేను నరికిన మ్రానవుతాను. పరిశుద్ధాత్మను పొంది మలిచిన రాయినవుతాను. ఆ స్థాయికి మీరు రావాలి. నువ్వు ఒక చక్కగా మలిచిన రాయి అవ్వాలంటే తెల్లవారుజామున 3 కానీ 4 కానీ 1 గంట సేపు, తెల్లవారుజాము టైం లేదా అంటే నిద్రపోతే కొందరు లేవలేరు, పండుకునే ముందు 1 గంట మీరు మోకరించండి. మోకరించలేరా? నిలవబడండి. 5 నిమిషాలు మోకరించి 5 నిమిషాలు నిలబడండి. అలాగూ ధ్యానములో ఉండండి. నీవు దైవ సన్నిధిలో ఉంటే సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులద్దున్, సూర్యుండైనట్టు యేసు శుభగుణములద్దున్. యేసు మహారాజుకు నువ్వు దైవ సాన్నిధ్యములో ఉంటే మలిచిన రాయిగా నిన్ను చేసేస్తారు దేవుడు. అయితే ప్రభునందు ప్రియులారా, దేవునికి ఎవరు కావాలంటే నరకిన మ్రానులు, మలిచిన రాళ్ళు. మలిచిన రాళ్ళు కొరకు, నరికిన మ్రాళ్ళు కొరకు యేసు రాబోతున్నారు. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభువారు, పరమునకు వెళ్ళిన ప్రభు మరలా రాబోతున్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మనకెల్లరకు దయచేయును గాక.